మన దేశంలో సహజ వనరులకి బంగారానికి ముత్యాలకి బాగా ప్రసిద్ధి చెందింది. అందుకే మన దేశాన్ని గోల్డెన్ స్పారో అని పిలిచేవారు. జపాన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటారు, ఎందుకంటే సూర్యుడు జపాన్ నుంచి ఉదయిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. ఐస్లాండ్ ని ల్యాండ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అంటారు, ఎందుకంటే ఈ దేశంలో పెద్ద పెద్ద మంచుగడ్డలు అట్టి విధంగానే క్రియాశీలిక అగ్నిపర్వతాలు ఉంటాయి. భూటాన్ ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్. ఈ దేశంలో తీవ్రతరమైన పిడుగుపాట్లు హిమాలయాల ద్వారా వస్తూ ఉంటాయి. చిలీ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ పోయట్స్ అంటారు, ఎందుకంటే ఈ దేశంలో ఎంతో విలువైనది కవితల సాంప్రదాయం. అదే కాకుండా ఇక్కడ ఇద్దరు కవులకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇటలీ దేశాన్ని ద బూట్ అని పిలుస్తారు, ఎందుకంటే ఈ దేశం బూట్ ఆకారంలో ఉంటుంది. ఫిన్లాండ్ ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్. ఫిన్లాండ్లో 168,000 చెరువులు ఉన్నాయి. 10% దేశం చెరువుల్లోనే నిండిపోయి ఉంటుంది. ప్రతి 26 మందికి చెరువు ఉంది. క్యూబా షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్. ఒకప్పుడు ఈ దేశం షుగర్ని బాగా ఉత్పత్తి చేసింది. ఈజిప్ట్ గిఫ్ట్ ఆఫ్ నైల్. నైల్ నది ఈజిప్ట్కి ప్రధాన వాయువు లాంటిది. ఇది లేనిచో ఈజిప్ట్ ఎడారిలా ఉండిపోతుంది. ఆస్ట్రేలియా ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్. ఫ్లీస్ అంటే గొర్రెబొచ్చు. గొర్రెబొచ్చుకి ఈ దేశం బాగా ఫేమస్. న్యూజిలాండ్ ల్యాండ్ ఆఫ్ లాంగ్ వైట్ క్లౌడ్స్. ఈ దేశాన్ని అప్పుడప్పుడు తెల్లటి పొడవైన మేఘాలు కప్పివేస్తూ ఉంటాయి. థాయిలాండ్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్. ఈ దేశంలో తెల్లటి ఏనుగులు బాగా ఎక్కువ. ఇక్కడి ప్రజలు తెల్లటి ఏనుగుల్ని అదృష్టానికి, ఐశ్వర్యానికి, మళ్ళీ శక్తికి ప్రతీకగా భావిస్తారు. బెల్జియం కాక్పిట్ ఆఫ్ యూరప్. కాక్పిట్ అంటే కోడిపందాలు జరిగే స్థలం. జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మధ్య ఈ దేశంలో యుద్ధాలు జరిగాయి. స్విట్జర్లాండ్ ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరప్. ఈ దేశంలో పెద్ద పెద్ద మైదానాలు, పీఠభూములు మరియు పెద్ద పెద్ద సరస్సులు ఉండడం వల్ల ఈ దేశాన్ని అలా పిలుస్తారు. సౌత్ ఆఫ్రికా రెయిన్బో నేషన్. ఈ దేశంలో విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు ఉంటాయి కాబట్టి డెస్మండ్ టుటు అనే ఆర్చ్ బిషప్ ఈ దేశానికి ఆ పేరు పెట్టాడు. నార్వే ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్. నార్వేలో సూర్యుడు మే నుంచి జూలైలో రాత్రిపూట ఉదయిస్తాడు. అది చాలా రోజులుగా అలా ఉంటుంది. సౌత్ కొరియా ల్యాండ్ ఆఫ్ ది మార్నింగ్ కామ్. సౌత్ కొరియాలో పగటిపూట కనిపించే నిర్మలమైన పర్వతాలు, పచ్చటి భూభాగం మరియు క్లీన్ వాటర్ చాలా ఆహ్లాదంగా ఉంటాయి. నార్త్ కొరియా హెర్మెట్ కింగ్డమ్ అంటే సన్యాసి రాజ్యం అని అర్థం. మయన్మార్ ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా. పగోడా అంటే గోపురం. ఈ దేశంలో బంగారపు గోపురాలు ఎక్కువ. ఇండోనేషియా ఎమరాల్డ్ ఆఫ్ ది ఈక్వేటర్. ఎమరాల్డ్ అంటే పచ్చటి వజ్రం అని అర్థం. ఈ దేశం ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది మరియు దేశం మొత్తం పచ్చటి అడవులతో నిండిపోయి ఉంటుంది. ఐర్లాండ్ ఎమరాల్డ్ ఐల్. ఐల్ అంటే దీవి, అంటే పచ్చటి వజ్రం లాంటి దీవి అని అర్థం. ఈ దేశం పచ్చటి ప్రకృతి దృశ్యానికి, పచ్చని కొండలకి మరియు ఆకర్షణీయమైన తీర ప్రాంతాలకి పెట్టిన పేరు. ఫిలిప్పీన్స్ ది పోల్ ఆఫ్ ది ఓరియంట్ సీస్. ఓరియంట్ సీస్ అంటే తూర్పు దిక్కున సముద్రాలు అని. ఈ దేశం ఈ సముద్రాలలో సహజ సౌందర్యానికి ఇంకా సమృద్ధిగల వసతులతో నిండిపోయి ఉంటుంది. మంగోలియా ల్యాండ్ ఆఫ్ బ్లూ స్కై. మంగోలియాలో 250 రోజుల వరకు అసలు మేఘాలే ఉండవు, ఎందుకంటే దీని వాతావరణం మొత్తం ఎండిన భూమి. శ్రీలంక ఇండియాస్ టియర్ డ్రాప్. టియర్ డ్రాప్ అంటే కన్నీటి చుక్క. దాని ఆకారం చూస్తే అది కన్నీటి చుక్కలాగానే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్. రష్యా, అమెరికా లాంటి దేశాలు కూడా ఈ దేశం మీద సైనికపరమైన విజయాలు సాధించలేకపోయాయి. లెబానన్ స్విట్జర్లాండ్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్. లెబానన్ మంచు పర్వతాలకే కాకుండా పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థకి ఎంతో పేరుగాంచింది. మదగాస్కర్ ది రెడ్ ఐలాండ్. దీని భూతలము అంతా లేత ఎరుపు రంగులో ఉంటుంది, అందుకే ఈ దేశానికి ఆ పేరు. రవాండా ల్యాండ్ ఆఫ్ 1000 హిల్స్. దీని పర్వత ప్రకృతి దృశ్యాల వల్ల ఈ దేశాన్ని అలా పిలుస్తారు. బ్రెజిల్ పిండోరామా. పిండో అంటే తాటి చెట్లు, రామా అంటే స్థలం, అంటే తాటి చెట్లు ఉండే స్థలం అని అర్థం. గయానా ల్యాండ్ ఆఫ్ మెనీ వాటర్స్. గయానాలో లెక్కలేని కాలువలు, నదులు ఉన్నాయి. గయానా అంటే అర్థం కూడా అదే. పెరు ల్యాండ్ ఆఫ్ ది ఇంకాస్. ఒకప్పుడు ఇంకాల సామ్రాజ్యం ఈ దేశాన్ని పరిపాలించింది. అమెరికా ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఈ దేశం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. వెనిజులా ల్యాండ్ ఆఫ్ గ్రేస్. ప్రపంచ నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ ఈ దేశం అందాన్ని, పచ్చదనాన్ని చూసి ఆ పేరు పెట్టాడు. ఉక్రెయిన్ ది బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యూరప్. యూరప్లో గోధుమలు ఉత్పత్తి చేసే దేశం యుక్రెయిన్. ఆర్మేనియా ది ల్యాండ్ ఆఫ్ నోహా. బైబిల్లో చెప్పినట్లుగా నోహా పడవ అరారత్ అనే కొండ మీద వాలింది. ఆ అరారత్ కొండ ఒకప్పుడు ఉక్రెయిన్లో భాగం. సింగపూర్ ది ల్యాండ్ ఆఫ్ షిప్ బిల్డర్స్. సింగపూర్కి షిప్ బిల్డింగ్లో ఎంతో చరిత్ర ఉంది. కెమెరూన్ ద హింజ్ ఆఫ్ ఆఫ్రికా. హింజ్ అంటే కీలు. ఇది సెంట్రల్ ఆఫ్రికా మరియు వెస్టర్న్ ఆఫ్రికాని కలపడానికి కీలుగా పనిచేస్తుంది. నమీబియా
ది జెమ్ ఆఫ్ ఆఫ్రికా. నమీబియాకి వచ్చే 30% ఆదాయం రత్నాల ఎగుమతిలోనే వస్తుంది. ఉగాండా, పర్ల్ ఆఫ్ ఆఫ్రికా. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ దీని సహజ సౌందర్యాన్ని చూసి ఆ దేశానికి ఆ పేరు పెట్టాడు. స్పెయిన్, ది బుల్ స్కిన్. స్పెయిన్ దేశం ఆకారం చూస్తే దున్నపోతు తోలు తీసి ఆరబెట్టినట్లుగా ఉంటుందని ఈ దేశాన్ని అలా పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.